కబ్జా ఆరోపణలు కూకట్పల్లి రాజకీయాల్ని షేక్ చేశాయి. కవిత, మాధవరం కృష్ణారావు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం హీట్ పెంచింది. మరోవైపు ఐడీపీఎల్ భూములపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి మినిస్ట్రీ నుంచి 5 ఎకరాలకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది. అంటే ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమి కింద మార్చుకోవచ్చు అని చెప్పిండ్రు. మరి ఇది ఎట్లా వచ్చింది? ఎందుకు ఇచ్చిర్రు? ఎలక్షన్ కన్నా 2 రోజుల ముందు ఏం లావాదేవీలు జరిగినాయి? దీంట్లో కృష్ణారావు గారి పాత్ర ఏంది? ఈ వ్యాపారం చేసే వ్యక్తి మీ సుట్టమట కదా, మరి మీరు చేయించుకురా దగ్గరుండి? ఇలా కవిత రూపంలో కాంగ్రెస్ వాళ్ళు ఆడిస్తున్నటువంటి నాటకం. చాలా చిన్నపిల్లవు నువ్వు, రాజకీయంలో చాలా చిన్న, నా స్థాయిలో నువ్వు రాజకీయంలో చాలా చిన్నపిల్లవు. నాకు పార్టీ అంటే నాకెందుకు? నా నిజాయితీ నేను నిరూపించుకుంటా, కానీ వాళ్ళన్నతో నాకేం పని? ఐడీపీఎల్ భూముల విషయంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుల మధ్య మాటల తూటాలు పేలాయి. భూముల్ని మాధవరం కృష్ణారావు కుటుంబం ఆక్రమించిందని కవిత ఆరోపిస్తుంటే, అసలు భూముల్ని కబ్జా చేసిందే కవిత భర్త అనిల్ అని ప్రత్యారోపణలు చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఒకవైపు రాజకీయ రగడ కొనసాగుతుంటే, మరొకవైపు సర్కార్ ఎంట్రీ ఇచ్చింది. ఐడీపీఎల్ భూములపై విచారణకు ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. కూకట్పల్లిలోని సర్వే నంబర్ 376లో 4,000 కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఐడీపీఎల్ భూములపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నానన్నారు మాధవరం కృష్ణారావు. పూర్తి విచారణ జరిపించమని కోరింది ముఖ్యమంత్రి గారిని, కిషన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని, కలెక్టర్లను అందరినీ కోరింది నేను. చాలా సంతోషం. ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీన్ని పూర్తిగా విచారణ జరిపిస్తే పూర్తిగా ఎవరు ఆధారాలు వస్తాయి. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మాధవరం కృష్ణారావు ఐడీపీఎల్ ల్యాండ్లో 0% ఉన్నా దేనికంతా సిద్ధము. విజిలెన్స్ విచారణతో వాస్తవాలేంటో బయటకొస్తాయన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే. నేను ఐడీపీఎల్ గుడిసెల్లో ఉన్నటువంటి నిరుపేద బిడ్డలు, ఇంద్రనగర్ ఉన్న బిడ్డలు 1600 గుడిసెలు ఉన్నాయి, వాళ్ళ తెరువు రావద్దని చెప్తున్నా. వాళ్ళ దగ్గరికి వస్తే ఉగునే పద్ధతి ఉన్నది, ప్రజా పోరాటం చేస్తా. అది 70-80 ఏళ్ళ నుంచి ఉన్నారు. అందులో మీ ఛానల్స్, అన్ని ఛానల్ తెలుసు. అన్న రేవంత్ రెడ్డి గారు కూడా అందులో ₹1 ఆయన ఎంపీ ఎవరినప్పుడు ఇచ్చిండు. అప్పుడున్నటువంటి కేటీ రామారావు కూడా 3-4 కోట్లు రోడ్లకు డ్రైనేజీలకు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అది వర్క్ నడుస్తుంది. విచారణ జరిపించారు కాబట్టి ఫస్ట్ సంతోషపడేది మాధవరం కృష్ణారావు. అనుకున్నది ఇలా మంచి బ్రహ్మాండంగా అయింది. ఎందుకంటే నా మీద కూడా గత 20-25 ఏళ్ళ నుంచి రాజకీయ నాయకులు వచ్చి తిట్టిపోతురు. దీని ద్వారా నిజంగా ఏ ముఖ్యమంత్రి కూడా విచారణ జరిపించలేడు. నిజంగా ఈ ముఖ్యమంత్రి విచారణ జరిపిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఐడీపీఎల్ భూముల విషయంలో విజిలెన్స్ విచారణలో ఏం తేలుస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.